బీబీనగర్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమాడు గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జ్ఞానమాల 36వ జ్ఞానమాల కార్యక్రమం కొండమడుగులో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి కాడియాల బాబురావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈ దినం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పాలకవర్గ సభ్యులు మరి దొడ్డి అఖిల రమేష్ గారికి స్వాగతం పలుకుతూ, ఆ విధంగా ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి గ్రామ ఉప సర్పంచ్ గారు అరిగే శ్రీధర్ గారికి, అలాగే వార్డు సభ్యులైనటువంటి కడెం సంపూర్ణ కిరణ్ కుమార్ గారికి, అలాగే ఆర్ముల్ల లావణ్య శ్రీకాంత్ గారికి, అలాగే భానుశ్రీ వేణన్న గారికి, మంద భాస్కర్ గారికి, ఆ విధంగానే బొడ్డు రజితా భాస్కర్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి లింగస్వామి గారికి, ఇక్కడ ఉన్నటువంటి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య ఉద్దేశం ఈ యొక్క జ్ఞానమాల ముఖ్య ఉద్దేశం మనం గత వారం చెప్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానము ప్రాధాన్యతమైనదని మనం చెప్తా ఉన్నాం. ఇలా జ్ఞానం లేకుంటే ఏది మాట్లాడడానికి కూడా, ఏది తెలియడానికి కూడా, ఏది చెప్పడానికి కూడా మనకి దగ్గర సమాధానం ఉండదు. కనుక అంబేద్కర్ గారు అన్నగారిని కుటుంబాలు పుట్టినప్పటికీ, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, ఇవన్నీ ఏది చేసినా దీన్ని అన్నిటినీ అధిగమించాలంటే నా దగ్గర జ్ఞానం ఉండాలనే ఉద్దేశం కలిగి 1891లో జన్మించినటువంటి భీమ్రావ్ అంబేద్కర్గా విజ్ఞాతగా విశ్వ మేధావిగా ఎదగడానికి గల కారణం ఏంటంటే, అణగారిన ప్రజలు నేను అనుభవిస్తున్నటువంటి బాధను వేరొకరు అనుభవించొద్దని ఆ దినాన్ని మరి చదువుకొని గొప్ప ఉన్నతిని సంపాదించి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించాడు. ఈ రాజ్యాంగం ద్వారా అనేకులకు హక్కులను కల్పించాడు, మాట్లాడగలగడానికి, స్వేచ్ఛను అనుభవించడానికి. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక ఆయన అడిగినట్ట, సార్ ఇంత జ్ఞానం ఎలా మీరు సంపాదించారంటే, నేను రోజు నేర్చుకుంటానని చెప్పినట్ట అంబేద్కర్ సమాధానం. కాబట్టి ప్రతిదినం మన అనుదిన జీవితంలో మనం నేర్చుకున్న వారంగా ఉన్నట్లయితేనే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలను ప్రశ్నించగలిగే శక్తిగా మనం మారుతామనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తాను. ఇంత జరుగుతున్నప్పటికీ మనం ఈ దినాలను మనం చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల చిన్న పాపను మొన్నటి కాల సమయంలో నాగర్ కర్నూలు జిల్లాలో చంపేసినటువంటి వైనం మనం చూస్తున్నాం. కాబట్టి మన జ్ఞానం లేకుంటే ఏది కూడా సాధించలేం. ప్రశ్నించినందుకే మరి సమాజం చంపుతుంది. ఒకవేళ ఈ ప్రశ్నించే హక్కులే లేకుంటే నిజంగా కూడా ఫ్యామిలీస్ను తొక్కేవారేమో మరి. కాబట్టి అంబేద్కర్ గారు ఇలాంటివి జరగొద్దని, ఆయనకు జరిగిన అవమానాలు జరగొద్దని అన్ని కూడా మనం జ్ఞానం సంపాదించుకొని మనకున్న హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 14, 15, 17 ద్వారా సమానం హక్కు, ప్రశ్నించే హక్కు, కుల వివక్షత నిర్మూలన హక్కులు మనకు కలిగించారు. ఇవన్నీ మనము రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించుకున్నప్పుడు మరి సమాజంలో జరుగుతున్న అసమానతను తొలగించడానికి కారకులం అవుతాం. కాబట్టి అందరం కూడా ఈ జ్ఞానమాల అంటే జస్ట్ మాల వేసిపోతున్నాం కాదు, కానీ మాల వేసినటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అందరము మనం రాజ్యాంగం గురించి పొందుపరిచినటువంటి హక్కులను మనం తెలుసుకున్నట్లయితే సమాజంలో అనేకులను మనం చైతన్యవంతం చేసి నూతన సమాజాన్ని నిర్మించడానికి పాలిభాగం వారం అవుతాం. కనుక అటు దిశగా మనం అందరము ప్రయాణిస్తాం. కాబట్టి ఈ యొక్క జ్ఞానము అనేకులు ఈ యొక్క కార్యక్రమంలో కొండమాడులో ఉన్నటువంటి జనులందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ప్రతి వారము మనకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి కొన్ని మాటలు మనం తెలుసుకోగలిగితే సమాజంలో మనము మరి సమాజాన్ని మేలు చేసిన వారం అయితే మన సంగతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్. గ్రామంలో జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దొడ్డి రమేష్ గారికి, అలానే ఈ కార్యక్రమం ముందు తీసుకుపోతున్న ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కాడియాల బాబురావు గారికి, అలానే ఇక్కడ ఉన్న ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ గారికి, నా తోటి పాలకవర్గాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సండే అనగానే ముందుగా గుర్తుకొచ్చేది జ్ఞానమాల. జ్ఞానంతో నేర్చుకొని ఈ జ్ఞానమాలలో పాల్గొనడం చాలా అదృష్టకరమైన విషయం. నాతోటి అందరు యువకులు ప్రతి ఆదివారం ఇక్కడ ప్రోగ్రాంకు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అలానే భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఇక్కడ దొడ్డి రమేష్, దొడ్డి అఖిల గారు ఇక్కడికి వచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 36వ జ్ఞానమాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా ఇదే విధంగా ప్రతి వారం వచ్చి ఎంతో కొంత జ్ఞానాన్ని, అంబేద్కర్ గారు రచించినటువంటి జ్ఞానాన్ని కొంచెం అందరూ కూడా అభ్యసిస్తే చాలా మంచిది. అది సమాజానికి ఎంతో కొంచెం మేలు జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. జై భీమ్. కొండమాడు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాడియాల బాబురావు గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం లానే ఈ ఆదివారం 36వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వారం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరి 3వ వార్డు సభ్యురాలైన దొడ్డి అఖిల రమేష్ గారికి, అలాగే
గ్రామశాఖ అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బాబురావు అన్న గారికి, అలాగే తోటి పాలకవర్గ సభ్యులు హరికృష్ణారెడ్డి మామ గారికి, భాస్కర్ గారికి, కిరణ్ అన్న గారికి, శ్రీకాంత్ బాబు గారికి, భాస్కర్ భాయ్కి, మిగతా పెద్దలందరికీ, మా తమ్ముళ్ళు అయిన బాలకృష్ణ, చందు, మా శివబాబు, మా రాము, మా ఎంఆర్పిఎస్ గ్రామశాఖ ఉపాధ్యక్షులు లింగస్వామి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మనం ఏదైతే పేరు జ్ఞానమాల అని చెప్పి పెట్టుకున్నామో అలానే జ్ఞానాన్ని పంచే విధంగా మనం నూతన ఒరవడి మన కొండమాడు గ్రామం నుంచే ప్రారంభించాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాము. 36 వారాలుగా నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనదైన ముద్ర, మనం ఏదైతే పేరు పెట్టుకొని అంబేద్కర్ ఏదైతే ఆశయ సాధన, ఆయన జీవిత లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరం జ్ఞానంతో మాత్రమే ఏదైనా సాధించగలుగుతాం. స్వేచ్ఛ అనేది మనిషికి ఎంత ముఖ్యమో ఈరోజు మనందరం ఇక్కడ నిలబడగలిగినాం, ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం, అందరికీ దేశంలో స్వాతంత్రంగా బతకగలుగుతున్నాం అంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే. ఈరోజు అదే రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆయన అనగాని వర్గాల దళిత జాతి, బడుగు బలహీన వర్గాల జాతికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఎంత ఉన్నతంగా ఎదిగాడంటే ప్రపంచంలోనే ఆయనంత మేధావి లేడు. ఈరోజు ఆయన మేధాశక్తి ఎంత గొప్పదని అంటే ఇవాళ ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ అదే ఆయన ముఖ్య ఉద్దేశం, కేవలం ఏదైనా సరే చదువుతోటే సాధ్యం, చదువుకుంటే మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి, ప్రతి దగ్గర మనం ప్రశ్నించాలనుకున్న సమాజంలో మన ఆత్మగౌరవంతో బ్రతకాలంటే చదివే దానికి మార్గం అని గుర్తించి నాటి నుండే ఆయన అనేక న్యాయ కోవిదుడుగా కానీ, భారత రాజ్యాంగంగా కానీ, ఆయన ప్రతి ఒక్క డిగ్రీ, ఇలా మాస్టర్ డిగ్రీస్ ఆయనకున్నని ప్రపంచంలో ఏ ఒక్కరికి ఇట్లా లేవు. ఇప్పటి వరకు ఇట్లా అది సాధ్యం కాలేదు ఎవరితోటి ఇట్లా. అయినా ఈరోజు దానికి సంబంధించి మన జ్ఞానాన్ని వంచాలనుకున్నప్పుడు మన సోదరి 3వ వార్డు సభ్యురాలైన దొడ్డి అఖిల గారు ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బాబురావు అన్న వాళ్ళు ఇట్లా చెప్తారు, 10th క్లాస్ స్టూడెంట్స్కి వచ్చే ఎగ్జామ్స్కు సంబంధించిన ప్యాడ్స్, అలాగే దానికి సంబంధించిన మెటీరియల్ని వారు ఇస్తామని చెప్పి తెలియజేసారు. అలాగే దీన్ని మీరు వీలైనంత తొందరగా చేసి మన జ్ఞానమాల ఉద్దేశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ కార్యక్రమాన్ని మన స్ఫూర్తిగా నిలవాలని, మన గ్రామం ఆదర్శంగా ఉండాలని, దానికి ఎంఆర్పిఎస్ గ్రామశాఖ పూర్తిగా ముందడుగు వేయాలని చెప్పి దానికి తోడ్పాటు మన పాలకవర్గం నుంచి కానీ, గ్రామ ప్రజలుగా మన తరపు నుంచి కానీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని, అలాగే ఈ కార్యక్రమంకి మమ్మల్ని ప్రతి వారం ఆహ్వానిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమాడు గ్రామంలో 36 జ్ఞానమాల కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి పాలకవర్గ సభ్యులు దొడ్డి అఖిల రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతంగా ఇట్లా కొనసాగిస్తామని డిప్యూటీ ఉప సర్పంచ్ అన్నందుకు మేము కూడా ఆయనకు చెప్తున్నాం, ప్రతి వారం ఇదే విధంగా సహకరిస్తామని చెప్తున్నాం. జై భీమ్. జై భీమ్. జ్ఞానమాల కార్యక్రమానికి 36వ జ్ఞానమాల కార్యక్రమానికి ఇచ్చేసిన దొడ్డి అఖిల రమేష్ గారు ఈరోజు ఈ అదృష్టం రావడానికి కారణం డాక్టర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే మనకు రిజర్వేషన్ అనేది ఆయన ఇచ్చిన భిక్ష. ఆయన ఆ రోజు ఎలా ఆలోచన చేశాడో, ఏం చేశాడో, ముందు సమాజం ఎలా ఉంటుందో అని ముందే ఆలోచన చేసి ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగంలో మనకు చాలా చాలా అంటే చాలా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దాన్ని తెలుసుకొని మన భవిష్యత్తుని మరింత ఏమంటారు జ్ఞానంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.